వస్తేది నడవలేం, ఇబ్బంది అవుతుంది, ఎగరలేం. కానీ ఇందాక అక్కయ్య గారు ఒక ఆవిడ 60,000 పైన ఉంటుంది, కోలాటం వేస్తుంటే అమ్మవారే వచ్చి కోలాటం వేస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళు ఆడలేరు పాడలేరు ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని చప్పట్లు కొట్టే ఆట కూడా ఆడచ్చు, నవ్వుతూ ఆడచ్చు. నేను సుమారుగా 20 ఏళ్ల క్రితం తిరుపతిలో ఉన్నప్పుడు చూశాను. ఎంఎంవై అని ఉండేది, నవ్వించడం అనేది ఒక అరగంట ఉండేది. ఎదుటి వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు అంతే. ఒకసారి నవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపడం కష్టం. అలా నవ్వుతూ ఉంటే మన శరీరంలోని కణాలన్నీ కూడా ఉత్తేజం పొంది అతనిలో రక్త ప్రసారం బాగా అవడం వల్ల అతను ఆరోగ్యంగా ఉంటాడు అనేది వాళ్ళ సూత్రం. అలా చెయ్యండి, వచ్చి పాల్గొనండి. ఆ తర్వాత అమ్మవాళ్ళేమో 5 నిమిషాలు ఎవరైనా పెద్దవాళ్ళు, అనంతలక్ష్మి అక్కయ్య గారు అట్లాంటి వాళ్ళు వస్తారు. లేదు మనమే మన దగ్గర ఉన్న వాళ్ళమే ఎవరో ఒకరు మాట్లాడవచ్చు. 5 నిమిషాలు మన ధర్మం గురించి మాట్లాడుకుంటాం అంతే. ఇందాక ఒక కథ చెప్పారు కదా, ఆ పద్ధతిలోనే చాలా చెప్పుకోవచ్చు. వివేకానందుడు అమెరికా వెళ్ళాడు, అలాగే ఐరోపా వెళ్ళాడు. 4.5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన వస్తున్నాడు, మీ గజమాల వేసుకొని గజారూఢుని చేసి అంటే ఏనుగు మీద ఊరేగించాలని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే ఆయన స్టీమర్ డెక్ దిగి కిందికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటి ఆయన అలా వెళ్తున్నాడని ఇలా చూస్తుంటే అక్కడ ఉన్న ఇసుక మీద వేసుకున్నాడు. ఆ మీద వేసుకుంటే ఏం స్వామి పిచ్చి పెట్టినారు, మళ్ళీ వాళ్ళ స్వామి మీరు ఏదో గొప్ప విజయం సాధించాలని మేము సన్మానించాలనుకుంటుంటే కాదురా ఆయన, భోగభూమిలో తిరిగొచ్చాను నేను. ఎలాంటి మలినాలు నా మనసుకు నా శరీరానికి అంటాయో నాకు తెలియదు కదా. అందుకనే అమ్మ యొక్క అణువుని నా శరీరంలో వేసుకుంటే అవన్నీ పోయి నేను పునీతుణ్ణి అవుతాను, మీ దగ్గరికి స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛమైన శరీరంతో రాగలుగుతానని చెప్పాడు. చిన్న కథే కదా, చిన్న సంఘటనే కదా, మనకు ప్రేరణ ఇస్తాయి. ఇలాంటి వాటిని అన్నిటిని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి గ్రామంలో యువకులకు ఈ దేశం గురించి ఆలోచించే శిక్షణ ఇచ్చుదాం. దానికోసం మీరందరూ కృషి చేయాలని, నెలకు ఒకసారైనా ఆయా పద్ధతుల్లో కలిసి మన ఊరి గురించి, మన మండలం గురించి, మన దేశం గురించి ఆలోచించే ప్రయత్నంలో మనందరం సఫలీకృతులు అవ్వాలని, ఆ దిశగా ప్రపంచం యావత్తు మన దేశం వైపు చూస్తుంది. మనం ఆచరణాత్మకమైన ఆలోచనతో ఆదర్శవంతమైన భారతీయులుగా నిలవాలని, దానికి కావాల్సిన శక్తియుక్తులందరూ పూజ్య స్వామీజీల ద్వారా భగవంతుడు మనకు దీవింపజేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతకి, భారత్ మాతకి జై, భారత్ మాతాకి జై.